నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు, ఇది దొరికింది, బానే ఉంటుందంట, తీసుకో. నేను అడిగింది ఏ రోజు తెచ్చావని ఈ రోజు తేడానికి. నీదొక ముష్టి మొహం, ఇదొక ముష్టి కంపెనీ. సరే, దీంతో నీకేం కావాలో కొనుక్కో, కటింగ్ బోను మిగిలిన జీతం. అబ్బో చాలా డబ్బులు. ఈ ముష్టి జీతంతో నాకేం కావాలో కొనుక్కోవాలా? నీకన్నా సిటీలో పాకి పని చేసేవాళ్ళు బెస్ట్. ఆ పాకి పని ఏదో నువ్వే చేసి ఏమన్నావే? పాపాన్ని కొట్టకు నువ్వు. మీ నాన్నని కట్టుకొని నేను పాకి పని చేసుకోవాలా? ఎంత పొగరే నీకు! ఈ రోజు నీకు మూడిందే. ఇదంతా మీ వల్లే. అదంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? వద్దు నాన్న, ఏడవద్దు. దా నాన్న, దా. కూర్చోండి. మనం చెప్పుకునే పాఠము మానవ సేవ. సార్. ఏరా మళ్ళీ వచ్చావా? ఇంకా ఎంతకాలం మీ క్లాసులో చదువుకుంటావు? చదువుకునేది నేను, చదివించేది మా నాన్న. మధ్యలో మీకెందుకు సార్? సర్లే కానీ వెళ్ళి కూర్చో. పుడుతూనే మనిషి చెడ్డవాడు కాదు, మంచివాడు కాదు. అయితే తన పెరిగిన సమాజం వల్ల మనిషి గొప్పవాడు అవుతాడు. వివేకానందుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రుడు. వివేకానందుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమిటి? ఏం చేస్తున్నావురా? రాలేస్తున్నాను సార్. ఎందుకురా? మా తాత మయ్యకి రోజు చెప్తుంటాడు సార్. ఏమని చెప్తారా? ఓ ఎదవా 4 రాళ్ళు వెనకేసుకుంటే సుఖపడతావని సార్. అందుకే 10 రాళ్ళు వెనకేస్తున్నాను సార్. ఏంట్రా మళ్ళీ చెప్పు. లేరా నువ్వు? ఏం సార్, నేను అబద్ధం చెప్పలేదు సార్. నందు నువ్వు చెప్పమ్మా. మీ తాత వెనకేసుకోమని చెప్పింది ఈ రాయిలు కాదురా, 4 డబ్బులు సంపాదించి దాచిపెట్టుకోమని. అది గాడిద. కూర్చో. సైలెన్స్. పాపం రా మా అమ్మ. మీ అమ్మకి ఏమైందిరా? మా డాడీ సెల్కి ఫోన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుందిరా. అమ్మాయా? ఏమని మాట్లాడుతుందిరా? ప్లీజ్ రీఛార్జ్ యువర్ ఫోన్ అంటుంది. ఒరే మెంటల్, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయమని చెప్తుందిరా. అంటే డబ్బులు కట్టమని. అలాగా? మా నాన్న 2వ సెటప్ అనుకున్నాను రా. నీకు తెలివి బాగా ఎక్కువైంది. పద. కన్నవాడొక విధవా, కట్టుకున్నవాడొక విధవా. నా జీవితానికి శనిలా దాపరించారు. అనవసరంగా పాప కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నా. ఛీ, పగవాడికి కూడా ఇలా జరగకూడదు దేవుడా. ఏంటన్నా ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదమ్మా. నువ్వు రా పడుకోవాలో. నువ్వు బజ్జో నాన్న, నేను పడుకుంటా. నువ్వు బజ్జో, నువ్వు పడుకో నాన్న. బజ్జో. మందు బాబులం. నా దేవదాస్ మామ వచ్చేసాడు. రామి ఊరగా పడరా. ఏంటి తాగింది సాలేదా? మళ్ళా సీసా ఎట్టుకొచ్చావు? ఓసే నా ఎరి మామ, నిన్ను ప్రేమించే కొద్దీ ఇంకా ప్రేమించాలనిపించదా? అలాగే సారా కూడా ఇంకా తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. ముందు ఊరగా పడరా. ఒసే రామి, ఏంటి మావా? ఇవాళ మీ మామ మంచి మూడ్లో ఉన్నాడే. నీ జీవితంలో జరిగిన మంచి విషయం చెప్పే. విషయము చెబుతాను, నా విషయము చెబుతాను. చెప్పు మరి. ఒక రోజు రాత్రి రాత్రి కారు మబ్బులు కమ్మే వేళ, ఉరుములు పెళపెళ ఉరిమే వేళ, కుంభవర్షము కురిసే వేళ, చల్లగాలులు
వీచే వేళ ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే అర్జున పల్గుణ పర్ద కిరీటి అర్జున పల్గుణ పర్ద కిరీటని గజగజలాడాను. అప్పుడు అప్పుడు తలుపు దబదబా చప్పుడైనది, గుండె దడదడ కొట్టుకున్నది. తలుపు దబదబా చప్పుడైనది, గుండె దడదడ కొట్టుకున్నది. తప్పనిసరి అయి వెళ్ళాను, తలుపు గడియను తీశాను. అమ్మో అప్పుడు ఏమైంది? దబాళ్ళ తలుపు తోసుకుని గబాళ్ళ నన్నెత్తుకుని పోయాడు. నిన్నెత్తుకొని పోయాడా? ఎక్కడికి? మూల గదిలోకి. ఛీ, కులట నీచురాల, నువ్వు చెడిపోయావు. నేను నిన్ను ఏలుకొను, పోవే బయటికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసారయ్యా. ఏంటి అప్పుడు నీకు 6 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసారయ్యా. వచ్చినదే మా అమ్మయ్యా. వచ్చింది మీ అమ్మ, మరి మీసాలన్నావు? అమ్మ కాదు, మరి మా అమ్మకి అయ్యా. మీ అమ్మకి అయ్యా? ఆ, అమ్మయ్యా 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 అమ్మయ్యా. అమ్మయ్యా. ఏయ్ తీయండ్రా బల్లో, పదండ్రా. దిగండ్రా, ఇస్తే డబ్బులు, లేదంటే ఇంట్లో సామాన్లు పట్టుకురండ్రా. డబ్బులు ఎక్కడయ్యా? నేనయ్యా. ఏంద్రా నువ్వు చెప్పేది? అయ్యా అయ్యా ఇస్తామయ్యా. అక్కడ రావద్దు, పదండ్రా. అయ్యా అయ్యా రేయ్ ఎవరా నువ్వు? అడు తప్పుకోరా. రేయ్ చెప్పేది నీకే, తప్పుకోరా అడ్డు. మర్యాదగా చెప్తున్నాను, వదిలేసుకోండి. నువ్వెవరో చెప్పడానికి? రేయ్ తీసేయండి వాడిని పక్కకు. చెప్తుంది మీకు అర్థం కదా? డాక్టర్ పైన చేయబడిందో, మీరు ఇక్కడి నుంచి మనుషులుగా వెళ్ళడానికి వీలు పడదు. రేయ్ మా అప్పుల గురించి మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, డాక్టర్ గారిని ఏమన్నా అన్నారంటే ఊరు కుడిమేరలు డాక్టర్ జాగ్రత్త. మా జనాలు చేసిన అప్పులకి నేను హామీ. మీరు దయచేసి మా జనం ప్రాఫిట్ వదిలి వెళ్ళిపోండి. రేయ్ రండ్రా పదం. పదండయ్యా పద. మీ అందరికీ ఉన్న పెద్ద చెడ్డ అలవాటు, ఏదైనా సరే పీకల మీద వస్తేనే కానీ చెప్పరు. అధిక వడ్డీగా అప్పులు చేస్తారు, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులకి ప్రభుత్వం పాల వడ్డీకే రుణాలు ఇప్పిస్తుంది, ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ తెలుసుకోవాలి, మీరు అవన్నీ వినియోగించుకోవాలి. రేపు బ్యాంక్ మేనేజర్ని మీకోసం తీసుకొస్తున్నాను. మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో ధైర్యం చేసి అడగండి. ముందు మీరు బాగుంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. హాయ్, నీ పేరేంటి? నన్నందరూ అక్క అని పిలుస్తారు, అదే నా ముద్దు పేరు. ఆశ్చర్యంగా ఉందే, అందరూ నన్ను బావని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలువు. పిల్లలు, ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టకటకా సమాధానాలు చెప్పాలి. బుజ్జి నువ్వు లెగరా. మన దేశం ఎందుకు వెనుకబోతుందో చెప్పమ్మా. హిమాలయాలు అడ్డొచ్చాయి సార్. ఓరే ఎదవా, కూర్చో. నిఖిత, సార్, సాగదీసే గుణం దేనికుందమ్మా చెప్పు. మన తెలుగు సీరియల్స్ కి సార్. కూర్చో. ఒరే నందు, సార్, మన దేశం ఎందులో అభివృద్ధి సాధించిందో చెప్పురా. జనాభా పెరుగుదల, కుంభకోణాలు సార్. కూర్చో. మీరంతా బాగా చదివి దేశానికి మంచి పేరు తేవాలి. ఎందుకు సార్, భారతదేశం పేరు మంచిగానే ఉంది కదా సార్. సైలెన్స్ సైలెన్స్. ఒరే నందు, సార్. నువ్వైనా చెప్పమ్మా. అది కాదురా, దేశానికి పేరు తెమ్మన్నారు కానీ పేరు మార్చమని లేదు. ప్లీజ్ వద్దు.
ఎవరు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా చెప్పు. ఎవరు చూడకపోతే పర్వాలేదా? చిచ్చి పాడు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా. మా ఆయన లేనప్పుడు నేనే చెప్తాను. వద్దు గాని ప్లీజ్. బాయ్.